హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్. ఈ రోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొదలవాడ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ జోన్ 3 ఎలక్ట్రికల్ ఆఫీస్ అయితే ఉన్నాము. ఒకప్పుడు మనం ఈజీగా సునాయాసంగా మనం ఫోన్ పే ద్వారా మన ఎలక్ట్రికల్ బిల్స్ అయితే పే చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఆ పద్ధతి మార్చి కంప్లీట్ గా ఈపీడీఎస్ఎల్ ఏదైతే వాళ్ళ యాప్ ఉందో ఆ యాప్ ద్వారా బిల్స్ అనేది పే చేయాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో దీని గురించి అవేర్నెస్ కోసం ఈ రోజు మనం మాట్లాడడానికి మన ముందున్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి పోలంకి శ్రీనివాసరావు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. మన ఎలక్ట్రిసిటీ బిల్లు ఆన్లైన్లో పే చేసుకోవడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏపీఈపీడీఎస్ఎల్ వెబ్సైట్ ద్వారా వెళ్ళి పే చేసుకోవచ్చు. 2 గూగుల్ ప్లే స్టోర్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే సెర్చ్లో ఈస్టర్న్ పవర్ అని టైప్ చేస్తే మన లోగోతో డిస్ప్లే అవుతుంది యాప్. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ కొడితే ఓటీపీ ఆటోమేటిక్గా జనరేట్ అయ్యి మన ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇస్తామో ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కే ఓటీపీ జనరేట్ అవుతుంది, యాప్ లాగిన్ అయిపోతుంది. యాప్ లాగిన్ అయిన తర్వాత మనకి ఒక స్క్రీన్ ప్లే అవుతుంది. అందులో స్టార్టింగే యాడ్ బిల్ అని ఉంటుంది. ఆ యాడ్ బిల్ మీద కొడితే మన సర్వీస్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 16 డిజిట్ సర్వీస్ నెంబర్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్టర్డ్ అని చెప్పి మనకి చూపిస్తుంది, డిస్ప్లే చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ బిల్ పేమెంట్. ఆ బిల్ పేమెంట్ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ మంత్ డిమాండ్ ఎంత, ఒకవేళ ఎరియర్ ఉంటే ఎరియర్ ఎంత మొత్తం అందులోనే చూపిస్తుంది. ఇన్ కేస్ ఎరియర్ ఉంటే మనకి అది డిస్కనెక్షన్లోకి వస్తుంది కాబట్టి అక్కడ అడుగుతుంది ఆప్షన్. మీరు ఎరియర్తో పే చేస్తున్నట్టయితే రీకనెక్షన్ ఛార్జెస్ యాడ్ చేయండి. రీకనెక్షన్ ఛార్జెస్ 100 రూపీస్ యాడ్ చేస్తూ టోటల్ బిల్ డిస్ప్లే అవుతుంది. మనం గో కొడితే దాని నెక్స్ట్ స్టెప్ అంటే ఆన్లైన్ బిల్ పేమెంట్ దాకా వెళ్ళిపోతే లోపల బిల్ డెస్క్, పేమెంట్, పేటిఎం, గేట్వే 2 ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఆప్షన్స్ లోకి వెళ్ళిపోతే మనకి ఫోన్ పే, జీపే, యూపీఐ, క్యూఆర్ కోడ్, భారత్ పే, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అన్ని ఆప్షన్స్ అన్ని మోడ్స్ ఉన్నాయి. కాకపోతే మనకి డెబిట్ కార్డు అనేది క్రెడిట్ కార్డు ఛార్జెస్తో ఉంటుంది, నెట్ బ్యాంకింగ్ ఛార్జెస్తో ఉంటుంది. యూపీఐ, క్యూఆర్ అనేది ఫ్రీ. సేమ్ అమౌంట్ డిస్ప్లే అవుతుంది, దాని ద్వారా పే చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏంటంటే ఇది ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మరి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క విధానం అంటే వాళ్ళ యొక్క మా వెబ్ లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ అనేది మా దానికి వెళ్ళి చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రొసీజర్ వల్ల కన్జ్యూమర్కి ఎడిషనల్ బడ్జెట్ లేకుండా అంటే యూనిట్స్ ప్రకారం అమౌంట్ బట్టి ₹2, ₹5, ₹10 వరకు ఒక్కొక్క బిల్లుకి అవుతుందన్నమాట. ప్రైవేట్ పార్టీలు వసూలు చేసేటప్పుడు అవేమి లేకుండా కన్జ్యూమర్కి ఇది ఈజీ పేమెంట్. అంటే మొదట్లో కొంచెం కష్టంగా ఉన్న రానున్న రోజుల్లో కన్జ్యూమర్కి ఇది అందుబాటులో వస్తుంది. డెఫినెట్గా దీన్ని ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ కూడా ఆన్లైన్లో చాలా ఎక్కువ వస్తున్నాయి. రానున్న రోజుల్లో బాగుంటుంది. చాలా వరకు మేము అన్ని ఆఫీసుల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. డివిజన్ ఆఫీస్లోను, అది ఐఆర్ఓ కార్యాలయాలు, సెక్షన్ కార్యాలయాలు కూడా ఇవి చేసి మేము కలెక్షన్ సెంటర్లో కూడా మేము అవేర్నెస్ చెప్తున్నాం. మేము వాట్సాప్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేస్తాం. ఫస్ట్ టైం బిల్ పేమెంట్ చేశాక ఫోన్పేలో అయితే మామూలుగా మనకి ఎవ్రీ మంత్ నోటిఫికేషన్ వస్తుంది. సో అటువంటి నోటిఫికేషన్స్ ఏమైనా ఈ యాప్లో వస్తాయా, లేదంటే మళ్ళీ అగైన్ ఎవ్రీ మంత్ మనం మళ్ళీ యాప్ ఓపెన్ చేసి నెంబర్ కొట్టి మళ్ళీ చేయాల్సిన పద్ధతి ఏముంటుంది? ఇంతకుముందు ఏ విధంగా ఉంది, ఇప్పుడు కూడా నోటిఫికేషన్స్ వస్తే వన్స్ మనం ఇన్సర్ట్ చేసి ఈ 16 అంకెల నెంబర్ కొట్టిన తర్వాత ఒకసారి పేమెంట్ అయితే నెక్స్ట్ రెగ్యులర్ గా అది అలర్ట్ వస్తుంది. సో ఇనిషియల్ చేసేటప్పుడు కొంచెం టైం బాగుంటుంది. అంతే సార్, ఏదైనా ఫోన్ పేలో అయినా దేంట్లో అయినా సరే మనం రిజిస్టర్ అవ్వాలి కదా సార్. ఫస్ట్ కన్జ్యూమర్ అందరికి కూడా అందుబాటులో ఉంది. చాలా వరకు విలేజ్ వరకు కూడాను వెళ్ళడం జరిగింది. గత నెలలో కొంచెం స్లో అయింది కానీ ఈ నెలలో కొంచెం బెటర్ రిజల్ట్. అలాగే మేము కన్జ్యూమర్స్ కి ఇష్యూ చేసిన బిల్లులో కూడా క్యూఆర్ కోడ్ ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా బిల్స్ అనేవి పేమెంట్ ఈజీగా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము అంతా అవేర్నెస్ ఇస్తున్నాము. ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈపీడీఎస్ఎల్ యాప్ అనేది క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.